సకల ఆశీర్వాదంకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు పాటలు పాడి నామాన్ని మహిమపరిచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మరి వాక్య భాగంలోకి వెళ్ళబోతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. ఏ మాటలైతే మా కోసం సిద్ధపరిచారో తండ్రి, ఆ మాటల ద్వారా మాట్లాడి ఆ హెచ్చరికలు మేము స్వీకరించే వారు ఉండినట్లు కృప చూపి ఈ వాక్యంలో బలపడినట్లు మీకు దగ్గర ఉన్నట్లు సహాయం దయచేయమని ఈ చెప్పబోయే ప్రతి ఒక్క మాటని తండ్రి విని విడిచిపెట్టేవారుగా లేకుండా ఆ వాక్యాన్ని ప్రకారం జీవించే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా మనం చూస్తే ఒక అంశం ఇస్తాను, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. మనిషికి దేవుని వాక్యం చేస్తున్న హెచ్చరిక. మరలా రిపీట్ చేస్తున్నాను, మనిషికి దేవుని వాక్యం చేస్తున్న హెచ్చరిక. ఇక్కడ మనందరము కూడా ఎలా ఉన్నామంటే, సంపతు క్లియర్ అనొస్తుందా? ఓకే. మనందరము కూడా వాక్యము హెచ్చరిక ఏంటి అని పరిశీలన చేస్తే మనకిచ్చిన ఈ బైబిల్లో 66 పుస్తకాల్లో దేవుడు రాయించి ఆయన చెప్పుతున్నది ఏంటి అంటే పదే అంటే మనకు అర్థం కావాలి, గ్రంథం ఘోషిస్తుంది. ఎందుకు అంటే మనము వింటున్నాం, విడిచిపెడతాం, వింటున్నాం, వదిలేస్తున్నాం. అంటే విడిచిపెట్టేస్తానికైతే ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి లేదు. ఏరోప్లేన్ మోడ్ పెట్టు. ఏమండి, ఏం చేయాలి? విడిచిపెట్టే వారం అయితే ఎక్కడ దాకా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు మరి గ్రంథం ఏం చెప్తుంది? దైవ గ్రంథం. మరి అలనాడు భక్తులను మనం తీసుకుందాం, వాళ్ళు మనలాంటి మనుషులే కదండి. మరి మనుషులై ఉండి కూడా ఆ వాక్యం వాళ్ళకి హెచ్చరిక చేయలేదా? చేసింది. చేయబట్టే సౌలు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి పౌలుగా మారాడు. అంటే హెచ్చరిక చేయకుండా మారిపోయాడంటే నో. ఆయన ఎలా ఉన్నాడంట? చాలా ఉన్నవాడు. ఏమండి, డబ్బు అయితే డబ్బు ఉంది, అందానికి అందం ఉంది. ఈ ప్రపంచంలో క్రైస్తవులందరినీ పట్టుకుని కొట్టేటువంటి తాయిత్రాయించుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆయన. ఎంత డబ్బు ఉంటే అలా తిరుగుతారు మీరు చెప్పండి. అలాంటి వ్యక్తిని దేవుడు పిలుచుకుని ఆయన కళ్ళు తెరిపించాడు. మరి మనల్ని కూడా పిలుచుకుంటున్నాడు, మన కళ్ళు కూడా తెరిపియాలని ఆశపడుతున్నాడు. అక్కడ ఆయన ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ మనం కూడా అది మనకే చెప్తుంది ఆ వాక్యం అనే ఆలోచన చేయండి. ఇప్పుడు అదే పౌలు, సౌలుగా ఉన్న పౌలు ఎలా పౌలుగా మారిపోయాడు కదా. సౌలుగా ఉన్న అతను పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు 14 పత్రికలు రాస్తున్నాడు ఆయన. ఎన్ని? 14 గ్రంథాలు మనకు రాసి ఏం చెప్పిస్తున్నాడు? ఆయన అపోస్తలుల కార్యాల్లో 3 ప్రయాణాలు చేశాడంట. అంటే ఒక దాని తర్వాత ఒకటి. ఎందుకు అంటే నూతనంగా సంఘాలు కట్టే ప్రయత్నం ఆయన చేసింది. ఏ సంఘాలు కట్టాడు? ఒక సంఘం గురించి నేను చెప్తా. 7 సంఘాలు ఉన్నాయి మనకి. 7 దీపస్తంభములని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అది 7 దీపస్తంభములు ఎవరు అంటే 7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అదేదైతే రాయబడి ఉందో ఆ సంఘం అందులో ఒకటి మంద కూడా అని గుర్తు చేసుకోండి. క్రీస్తు సంఘం. మనందరం కూడా ఎవరో క్రీస్తు సంఘం. ఆ దేవునికి సంఘంగా ఏర్పరచుకున్నాం. ఆయన మనకు ఎలా ఉన్నాడు? శిరస్సు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, శిరస్సుగా ఉన్నాడు. ఈ శిరస్సుని తీసేసి మొండి వేసుకుని తిరిగి మీలో ఎవరన్నా గుర్తుపడతారేమో ఎవరన్నా? నో. మరి ఆ కీర్తిని కలిగి మనం ఉండాలి. మరి వాక్యం ఏం చెప్తుంది? వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి? ఆ పౌలు భక్తుడే మారిపోయి వాళ్ళ కొట్టి పడేస్తే ఉదయాన్నే లేచి రెస్ట్ తీసుకుందాం, నాకు బోల్డ్ డబ్బు ఉంది కదా, నాకు ఘనత ఉంది కదా, నేను ఇన్ని పత్రికలు రాశాను, నన్ను ఎవరు అడుగుతారు అనుకోలా. లేచి ఏం చేశాడండి? ఆయనకి ఏం పని అండి? వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చుగా. లెగిసి రెస్ట్ కూడా తీసుకోకుండా ఆత్మల భారం కలిగి, ఏం భారం? ఆత్మల భారం కలిగి సువార్త ప్రకటించాడు. ఎక్కడా రెస్ట్ తీసుకుందామన్న ఉద్దేశం లేదు. పడిపోతుంటే సంఘం హెచ్చరిక చేశాడు. ఏమండి, అసలు పేతురు గారు ఎవరండి? రాత్రి మనం మాట్లాడుకున్నాం కదా. పేతురు గారు ఎవరో? యేసు ప్రభు వారి పక్క నుండి చూసిన వ్యక్తి. ఆయన చాలా సదాపరుడు. ఆయన చాలా ముందుగా ప్రభువుని ఏదైనా, ప్రభా నేను నడవనా నీటి మీద? ఎవరన్నా డేర్ చేశారండి ప్రభువుని అడిగే తెగింపు? ఆయనే చేశాడు. నేను అబద్ధమాడిన ముమ్మారు ఆడను అని చెప్పినా, ఏది చెప్పినా ఆయనే ఎక్కువ చొరవ తీసుకున్నాడు. అవునండి. అలా చొరవ తీసుకున్న పేతురు గారిని గద్దించింది ఎవరో తెలుసా? ఇదే పౌలు గారు. ఎందుకు? రాత్రి చెప్పుకున్నాం కదా. ఏమని? ఇక్కడ అందరినీ కూడా ఎలా చూస్తున్నారో
యూదుడన్న ఒక తలకెక్కించుకుని తక్కువ చేసి చూస్తుంటే యూదుడని భేదం లేదు, లేకపోతే ఆ సంఘం ఈ సంఘం అని భేదం లేదు, మనందరము ఒకటే అని పౌలు గారు ఆయన సరి చేసిన విధానం. సరి చేస్తే సరిపోలా, అలా చెప్పాడు. ఏంటి నాకన్నా చిన్నవాడు తక్కువవాడు సంఘంలో నేను ఆధిక్యతని అని ఎక్కడ ప్రదర్శించలా. ఎవరో పేతురు గారు తగ్గించుకున్నాడు. ఇవాళ ఆయన పేరు మీద ఒక పిస్సుని అమ్మేస్తున్నారు. తెలుసా మీలో ఎవరికన్నా పిస్సు? చేపండి. పేతురు గారు పిస్సు, పీటర్ ఫిష్ అంటారు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో. ఆ చేప వాల్యూ ఎంత తెలుసా? 14,000 నుంచి 20,000 అంట ఒక కేజీ. ఎంత కాస్ట్? 14 నుంచి 20,000 దాటి అమ్ముతున్నారు ఆ పీటర్ ఫిష్ కి. మనకు కూడా తెలుగులో చేప ఉంటుంది తెలుసా మీలో ఎవరికన్నా? పులస. అది కేజీ ఎంత తెలుసా? 5,000 నుంచి 8,000 దాకా ఉంది అది కూడా కేజీ. అంటే ఇలా ఆయన పేరు మీద, ఆయన గ్యాల మీద ఏదైతే చేప పట్టారో దానికి ఒక పేరు ఉంది, ఆ పేరే పీటర్ ఫిష్ అని పెట్టేశారు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకి ఏం సాక్ష్యం ఇస్తుంది? అసలు ఏం చేస్తుంది హెచ్చరిక మన మీద? వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి మనం పరిశీలన చేయగలిగితే, నాకు మీరు ఇచ్చిన సమయం 10:20, 11:20 కవర్ చేస్తా గంట. చూడండి, మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం తీసారా? ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకునుచున్నాను. ఎవరో? పౌలు భక్తుడు. బాగా అర్థం కావాలి. నాకు ఆస్తుందే, నాకు అదొద్దు, దాన్ని ఎలా తగ్గించా, అది నాకొద్దు. మరేం కావాలి పౌలు భక్తుడు? పౌలు గారికి ఏం కావాలంట? అవన్నీ కూడా దేని నిమిత్తం వినాలి? వాక్యం నిమిత్తం. ఎలా ఎంచాడు? నష్టంగాను పెంటగా ఎంచుకున్నాడు. మరి మనం అమ్మో ఇవాళ నోట్లు కట్లుంటే జోబులో పెట్టుకుని అమ్మమ్మమ్మో ఎక్కడికెక్కడికో తిరిగేస్తుంటాం. కానీ పౌలు భక్తుడు ఎలా లేడు? వాటిని అసహించుకుంటున్నాడు. అంటే ఇక్కడే అర్థమైపోయింది ఆయన యొక్క విశ్వాస స్థాయి ఏంటో, మన యొక్క విశ్వాస స్థాయి ఏంటో అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఆయన గుర్రం మీద తిరిగేవాడండి. గుర్రం అంటే ఈ రోజు బెంచ్ కారుతో సమానం. బాగా అర్థం కావాలి. ఏమండి? అలా తిరుగుతున్నా గాని ఎక్కడా కూడా నాకెంత ఉందే, నేను ఎంత చేశానే, అవన్నీ విడిచిపెట్టేసి ఆయన ఏం పని చేశాడు తెలుసా? బేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేశాడు. అప్పుడు ఈ పౌలు భక్తుడు ఎక్కడ అంటే ఎన్నో తిరిగాడంట. తిరిగి మొత్తం మీద ఏపీఎస్సి ఏంటండి, ఏపీఎస్సి అనే ఒక సంఘంకి ఆయన వచ్చాడు. అదే ఏపీఎస్సిలో చాలా మంది ఏం చేశారు? సేవ చేశారు. వాళ్ళందరి పేర్లు మీకు లాస్ట్ లో చెప్తా, ఎవరెవరు చేశారు అనేది మీకు చెప్తా. అంటే ఆ ఏపీఎస్సి యొక్క ఆధిక్యత ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సంఘం. ఈ సంఘంలో కొన్ని విషయాలు చెప్పాలని పౌలు భక్తుడే కదండి, ఆ కుల్ల పిస్కల్లా అపోలో అనే ఒక వ్యక్తిని కూడా అక్కడికి పంపించినట్లు మనకు బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఈ ఏపీఎస్సికి వెళ్ళి ఈ ఏపీఎస్సి సంఘస్థులు ఎలా ఉన్నారు, ఏంటి విధి విధానాలు ఏంటో ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూడగలిగితే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దామండి. ఏం రాయబడింది ఇక్కడ? తీసారమ్మా అందరూ బైబిల్? అందరూ తీయాలి బైబిల్. చదవండి. అపోల్లో చదవండి అమ్మా. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు ఏంటంట జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు ఏం చేసినప్పుడు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మని పొందితిరా అని వారిని అడగగా. ఎవరిని అడిగాడు? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఆ ఎఫెసీలో ఉన్న సంఘాన్ని అడుగుతున్నాడు. ఏమని అడిగాడండి ఈయన? పరిశుద్ధాత్మ చదివారు కదమ్మా, పొందితిరా అని అడిగాను. అసలు వీళ్ళు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ అంటే ఏంటి పౌలు గారు? మాకు ఇంతవరకు చాలా మంది వచ్చారు కానీ మాకు ఎప్పుడు ఎవరో చెప్పలేదే అంటున్నారు. బాగా అర్థం కావాలి. అంటే
పరిశుద్ధాత్మను అడిగి కిందకి చదవండి ఏమంటున్నాడు అక్కడ. ఏంటంట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు. అబ్బాబ్బా, ఏం వినలేదంట? పరిశుద్ధాత్ముడు అసలు ఒక ఆయన ఉన్నాడు అన్న విషయాలు మాకెప్పుడు కూడా తెలియదండి అని ఎంత క్లియర్ గా ఒప్పుకుంటున్నారంటే మీకు బాగా అర్థం కావాలి. ఒప్పుకునే గుణం ఉన్నటువంటి సంఘం ఇది. ఏం గుణం ఏంటండి? ఈ సంఘం అబద్ధాలు ఆడే సంఘం కాదు. ఈ సంఘం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. అందుకే దేవుడు చాలా ఆధిక్యత ఇచ్చి యేసుప్రభు వారు కూడా ఈ సంఘం గురించి మాట్లాడతాడు. ఓ తప్పు మోపుతున్నాను అంటాడు. అదంతా మీకు చెప్తా, కానీ మీకు అర్థం కావాలి. ఇక్కడ 3వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? చదవండి అమ్మా. ఎలాగా? అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితరని అడగగా వారు, కాదండి, యోహాను కొత్త నిబంధనలో యెహోవా ఉండడండి. వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పేశారంట. దేన్ని బట్టి అంట? యోహాను గారి యొక్క వాక్యం విని ఆయన ఏదైతే ఇచ్చాడో బాప్తిసం దాన్ని బట్టే తప్ప ఇంకేమీ తెలియదు. మరి యోహాను గారు దేన్ని బట్టి ఇచ్చాడు బాప్తిసం మనలో ఎవరికైనా తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నా, మనలో ఎవరికైనా యోహాను గారు దేన్ని బట్టి బాప్తిసం ఇచ్చాడు? మీరు ఎన్నాళ్ళు బట్టి ఏం వింటున్నారో కూడా నాకు తెలియాలి కదా. దేన్ని బట్టి ఇచ్చాడమ్మా? ఆయన మారు మనసు గురించి, నీతి నిజాయితీల గురించి ఎలా ఉండాలో చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ, ఎవరైతే అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటున్నారో వాళ్ళని ఏమని ప్రశ్నించాడు ఈయన యోహాను గారు? పాము పిల్లలారా అంటే సర్ప సంతానమా? సర్ప సంతానం ఏంటి? అబ్రహాం పిల్లలు కదా. అంటే వీళ్ళ స్వభావం ఎలా ఉందో మీకు అర్థం కావాలి. ఎలా ఉంది? ఏదేని తోటలో అవ్వమ్మను ఆదమ్మను ఎవరైతే మోసపుచ్చారో ఆ స్వభావం వీళ్ళకు ఉంది. కలిగి ఉండడంలో మీరు పాము పిల్లలు అన్నాడు. పాము పిల్లలు అంటే మీరు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరుగా? ఒప్పుకోరు. కానీ వాస్తవానికి స్వభావం అదే ఉంది. అందుకనే దేవుడు పదే పదే చెప్పిస్తున్నాడు, ఆ బాప్తిసం మేము ఆ మారు మనసు గురించి దానికి మించి మాకు ఇంకేమీ తెలియదు. 4వ వచనం చదవండి అమ్మా. చదవండి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచమని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పిన. ఆగండి ఇక్కడ. అంటే మీకు మరి ఎవరైతే యోహాను గారు మీకు వాక్యం చెప్పి బోధించారో, బాప్తిసం ఇచ్చారో, ఆయన ఇంకో మాట కూడా చెప్పాడుగా మీకు, అది మర్చిపోయారా అని అడుగుతున్నాడు పౌలు. ఇప్పుడు ప్రతిదానికి ఏం చేస్తున్నాడు? కౌంట్ చేసి దాన్ని నోట్ ఇచ్చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా తర్కిస్తున్నాడు. ఏమని తర్కిస్తున్నాడు? నేను కాదయ్యా, నా వెనక వచ్చేవాడు చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడును కాను కదా అని చెప్పాడు కదా. ఆ వెనక వచ్చిన వాడు మరి బాప్తిసం మీకు కావాలని మీకు తెలియదా అని అక్కడ మాట్లాడుతూ కిందకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? 5వ వచనం, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారంట వీళ్ళు? అయ్యా, మేమేదో మారు మనసు కోసమే తీసుకున్నాం, మాకు తెలియదు. అయితే ఆయన వెనక వచ్చేవాడు అంత గొప్పవాడు, ఈ లోకంలో ఉన్నవాడు కంటే ఆయన్ని తర్వాతే అందరని మాకు ఇప్పుడు దాకా తెలియదు. మరి మమ్మల్ని ఏం చేయమంటావంటే పౌలు అప్పుడు చెప్పాడు, ఆయన మాటలు వినాలి, ఆ వాక్యం విని మీరు హృదయంలో పొడవబడాలి. అప్పుడు ఏం చేశారంట? 5వ వచనంలో ఏం చేశారంట? అప్పుడు కాదండి, అండర్లైన్ చేసుకుని చదవండి ఫస్ట్ లైన్. వారా మాటలు విని, ఏ మాటలు విన్నారు? వాక్యం చెప్పాడు అక్కడ పౌలు భక్తుడు. ఆ వాక్యము విని, ఆయన మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారు. అంటే ఇప్పుడు సరిదిద్దుకున్నారా లేదా? సరి చేసుకున్నారా? ఫస్ట్ వాళ్ళకి తెలీదు, దేన్ని బట్టి అనేది కూడా తెలీదు. కానీ వాక్యాన్ని బట్టి, ఆయన విషాదపరిచిన విషయాలను బట్టి యేసుక్రీస్తు నామంలో మళ్ళీ ఏం చేశారు? సరి చేసుకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారని అక్కడ క్లారిటీగా రాయబడి ఉందా లేదా? మిమ్మల్ని అడుగుతున్నా. మత్తయి సువార్త ఒక మాట చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, ఇది ముయ్యొద్దే. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, తీయండి త్వరగా. 3వ అధ్యాయం
3వ అధ్యాయము తీసారమ్మా, 3వ అధ్యాయము 11వ వచనంలో ఉంటది, చదవండి. ఏంటంట? అందరూ తీసారా బైబిల్? చదవండి అయితే. మారు మనసు నిమిత్తము నేను నేలలో నీకు బాప్తిసం ఇచ్చుచు వచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోసుటికైనను నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తాడు. అంటే ఈ మాట వాళ్ళకి గుర్తుందా లేదా? అంటూ పౌలు చెప్పినంతట్లో ఏమో తీసేసుకోవాలా? మీకు అర్థం కావాలి. వాళ్ళు మాకు యోహాను గారు ఈ మాట చెప్పాడు, ఇగో ఆయన చెప్పులు మోయడానికి కూడా మా పాత్రుని కానన్నాడంటే ఆయన ఎక్కడో ఆకాశంలోకి ఎత్తాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన వస్తున్నాడని మాకు తెలియదు, కానీ ఈ మాట అయితే మాకు గుర్తుంది. అందుకని ఇప్పుడు 5వ వచనంలో ఏం చేశారు ఏమండి? ఏ 5వ వచనం? అపోస్తలుల కార్యాలు 5వ వచనంలో ఏం చేశారు? ఆ మాటలు విని, ఏ మాటలు విన్నారని మీకు అర్థమైంది ఇప్పుడు? మీరు చదవడం కాదు ఇంపార్టెంట్ నాకు ఇక్కడ, ఏ మాటలు విన్నారని అర్థమైంది ఇప్పుడు. మీరు మత్తయి సువార్త 3:11 ఏదైతే చదివారో ఆ మాటలు విని, అవి జ్ఞాపకం చేశాడు అక్కడ భక్తుడు. ఆ మాటలు విని ఇమ్మీడియట్ గా మా వెనక వచ్చిన వాడు చాలా శక్తివంతుడు అని ఆయన విశ్వసించి మరలా బాప్తిసం తీసుకున్నారు. ఎన్నోసారి? 2వ సారి. మరి ఇదంతా జరుగుతుంది కదా. మరి పాత నిబంధనలో కూడా ఒక విషయం ఉంటది, చూసేసి ఇక్కడ కంటిన్యూ వచ్చేద్దాం. భక్తుడు దావీదు గారు 50వ కీర్తనల గ్రంథం తీశారండి. 50వ కీర్తన 16వ వచనంలో మంచి విషయాన్ని రాయించాడు దేవుడు. ఎలాగా? భక్తిహీనులతో, చదవండి అమ్మా. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చి ఉన్నాడు, నా కట్టడాలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట. చదవండి అమ్మా. వసించిదివేమి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఎవరైతే దిద్దుబాటు లేకుండా ఉన్నారు, బాగా వినాలి. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి మేము దేవుని పిల్లలమే. ఇప్పుడు ఎలాగా? మీకు ఒకరిని గుర్తు చేశాను, ఎవరు వాళ్ళు? అబ్రహాం పిల్లల గురించి. వాళ్ళని ఏమన్నాడు యోహాను గారు? సర్పసంతానం అన్నాడు కదా. అలాగే నీకు దిద్దుబాటు లేదు, నీకు దిద్దుబాటు అసహ్యం, నువ్వు సరి చేసుకునే స్థితిలో లేవు, సరి చేసుకునే పరిస్థితి లేనప్పుడు నీవెవరవి? కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నాడు. ఏమని చదవండి ఇప్పుడు, ఎంత బాగుంటుందో మీకు అర్థమవ్వాలిగా. భక్తిహీనులతో దేవుడు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, నా కట్టడాలను వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వసించినవేమి? అంటే నువ్వు ఎలా పలుకుతున్నావు నా వాక్యాన్ని? ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? చెప్పే నా గురించి అయినా, ఈయనే మీ గురించి అయినా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ముందు నువ్వు సరి చేసుకో, దిద్దుబాటు కలుగు. ఆ సంఘం ఎత్తేసి సంఘం ఎలా ఉంది? దిద్దుబాటు కలుగు ఉంది, సరి చేసుకునే తత్వం ఉంది. అందుకనే అపోస్తలుల కార్యాలు 19:6 వచ్చేయండి. ఇప్పుడు స్పీడ్ గా వచ్చేయండి. ఏమంటున్నాడు అక్కడ? ఎఫెసీ సంఘస్థులు లోపాలను సరి చేసుకునేవారుగా ఉన్నారు. ఎఫెసీ సంఘస్థులు బాప్తిసం తీసుకున్న వాళ్ళు తన్ను తాను ఏం చేస్తున్నారంట? దిద్దుకుంటున్నారు. దిద్దుబాటు కలిగి దేవుని యొక్క ఏం చేస్తున్నారు? హృదయాన్ని అర్పిస్తున్నారు. హృదయంలో దేవునికి స్థానం ఇస్తున్నారు. ఇవాళ మనం ఎలా ఉన్నాం? మన స్థితిగతులేంటి? దేవునికి దగ్గరగా ఉన్నాయా చెప్పుకోవడానికైనా ఒక్కసారి ఆలోచన చేసి పరిశీలన చేసి వాక్యాన్ని చదవవలసిందిగా మనం చేస్తున్న 6వ వచనం చదవండి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వచ్చాడు? పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషలతో మాట్లాడుట ప్రవశించటం మొదలు పెట్టేశారంట. 7వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? వారందరూ ఎంచుమించు 12 పురుషులు. ఆగండి ఇక్కడ ఒక్కసారి. మామూలుగా ఎక్కడైనా చూడండి, మీరు ఏ సంఘాలైనా చూడండి, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారా మగవాళ్ళు ఎక్కువ ఉంటారా? నమ్మలే, ఆడవాళ్ళే. అంటే ఇక్కడ ఎవరు లేరు? మగవాళ్ళు లేరా? ఏం చదివారు? చదవండి, మళ్ళీ చదవండి కావాలితే. 8వ వచనం 7వ వచనంలో ఏమంటున్నాడు? వాళ్ళు ఎంచుమించు 12 పురుషులు. అంటే అక్కడ ఎవరు లేరని అర్థమవుతుంది. ఏనండి, దిద్దుబాటు కలిగిన వాళ్ళు లేరు, పురుషులు ఉన్నారు అక్కడ. ఇంతకే విశేషం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా, లేకపోతే ఎవరన్నా ప్రార్థనకి పిలిచినా
అధికంగా ఉండేది ఎవరంటే స్త్రీలే. ఎవరండి? స్త్రీలే, పురుషులు ఉండరు. కానీ ఇక్కడ ఎఫెసీలు ఎవరున్నారు? పురుషులు ఉన్నారు. అది కూడా ఎవరు? దిద్దుబాటు కలిగిన వాళ్ళు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పురుషులు? అంటే స్త్రీలు లేరా అంటే స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు లేరని అర్థమవుతుంది. దిద్దుబాటు లేని వాళ్ళుగా, పేరుకు విశ్వాసులుగా ఉన్నారు. మనం కూడా అలా ఉండకూడదని దేవుడి మాటలు రాయించాడు. ఇంచుమించు 12 పురుషులు. తరువాత చదవండి 8వ వచనం. అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తస్కరించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపేశాడంట. ఏమర్థమైంది మీకు? తర్కించడం అంటే తెలుసా? ఒక వాక్యం ఎలా ఉంది అని చెప్తుంటే కొందరు ఇది కాదు అని చెప్పడం, తర్కించడం, తర్కవాదం అంటారు. అంటే పౌలు ఎక్కడా కూడా అధైర్యపడలా. నేనేమో సింగిల్ గా ఉన్నాను అని ఎక్కడా కూడా ఆయన చూసుకోవాలా. ఇప్పుడు ఈయనకి 2 శిష్యులు ఉన్నారు అక్కడ. ఎవరో తిమోతి ఉన్నాడు. ఏమండి? తర్వాత కూడా ఈ సంఘాన్ని ప్రేమించి తిమోతిని 2 పంపిస్తాడు. ఈయన ఎక్కడా విడిచిపెట్టాడు. తర్వాత సంఘం పరిస్థితి ఎలా అయిపోయిందంటే కొందరు ఎవరో వచ్చేసి ఏ పడితే బోధించేశారు. ఆ బోధించే ముందుగా మనం ఇంకా చూద్దాం 9వ వచనం. అయితే ఎలాగా అంటే కఠినం అంటే ఏంటి అర్థం? చదవండి ఆ మాట చదవండి, ఎంత బాగుందో. అయితే కొందరు కఠిన పరచబడిన వారై ఒప్పుకొనక, ఎవరిని ఒప్పుకోవట్లా? దేవుణ్ణి ఒప్పుకోవట్లా, యేసుక్రీస్తుని అంగీకరించట్లా. ఏం చేస్తున్నారంట? కఠిన హృదయం. ఇప్పుడు మీకు చదివాను కదా, పురుషులు మాత్రమే దిద్దుబాటు కలిగిన వాళ్ళు, దిద్దుబాటు లేని వాళ్ళు. మనం ఒకవేళ అలా ఉన్నామేమో, సరి చేసుకోమని వాక్యం చెప్తుంది ఈ రోజు మనకి. తర్వాత ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని. ఆగండి, పరిగెత్తొద్దు. ఎవరిని ప్రత్యేకపరుచుకుని? ఏమండి? శిష్యులనండి. సరిగ్గా చదవండి బైబిల్. శిష్యులను. ఎవరా శిష్యులు అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి. అమ్మా, వాక్యం మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? వాక్యం నేర్చుకోవాలన్న ఉద్దేశం ఎవరికి ఉందో వాళ్ళందరూ ఇటు వచ్చేయండి. ఈ తర్కవాదుల్లో మీరు వాక్యం నేర్చుకోలేరు, ఇక్కడ వద్దు. ఒక చోటకి వెళ్దాం మనం. ఒక చోటకి వెళ్ళి మీకు నేను వాక్యం బోధిస్తా. పరిపూర్ణంగా నేర్చుకుని విని ఆయనకి దగ్గరవుదురు గాని మంచి జీవితం ఇస్తాడు ఆయన. నీ హృదయం నిండిన ఆనందం ఆయన ఇవ్వబోతున్నాడు, నువ్వు ఆలకించు అని ఏం చేశాడంట? చదవండి ఆ మాట. కాదండి, శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతి దినమున త్వరను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చును. అక్కడ పౌలు గారి మీద ఆసక్తి గలవారు వాక్యం పట్ల ఎంతమంది ఉన్నారని అడిగాడు. వాళ్ళందరూ కూడా ఇటు వచ్చేసారు. బాగా అర్థం కావాలి మీకు. ఎలా? అక్కడ మీకు ఆసక్తి ఉంటే ఇటు వచ్చేయండి. వచ్చేసారా? అక్కడ ఒక స్కూల్ కూడా తీసుకుని ఏం చేశారు? వాక్యం బోధించాడు పౌలు భక్తుడు. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి మొట్టమొదట మనకి వాక్యం పట్ల. నేనంటాను, ఆ ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో ఎంత దూరమైనా మనం లెక్క చేయం, వాక్యం కోసం వెళ్ళిపోతాం. రమేష్ గారు, మీరు ఎంత దూరం ఎందుకు వస్తున్నారు? వీళ్ళ దగ్గర ఏమన్నా ఆశించారా? లేకపోతే ఏమన్నా మీకు ఏమైనా రాసిస్తానన్నారా అంటే నేను అంటాను, నా దేవుడు ప్రేరేపణ, ఆయన వాక్యం చెప్పితే. నన్ను అడిగితే మీరు పెట్టే భోజనంలో కూడా నేను ఆనందించను. బాగా అర్థం కావాలి మీకు. మీరు ఇచ్చే కానుకలో నేను ఆనందించను. మరి దేన్ని బట్టి మీకు ఆనందం అంటే, అయ్యా ఆయన వాక్యం ఇక్కడ చెప్పిన గంట చెప్పి దిగిపోయిన తర్వాత నేను ఆయన వాక్యాన్ని చెప్పి వచ్చానన్న ఆ సంతోషం, ఆ ఆనందం నన్ను ఏం చేస్తుంది తెలుసా? హృదయం నిండిన ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం కోసమే ప్రయాసను ఓర్చుకుని రాగలుగుతున్నా. ఆ వాక్యం పట్ల ఆసక్తి ఉంటే ఎంత దూరమైనా దేనికోసం వెళ్తాం? వాక్యం కోసం వెళ్ళిపోతాం. ఆ వాక్యం లేకపోతే, ఆ చెప్పని పరిస్థితులు వచ్చినప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? చాలా కఠినంగా, ప్రభువా ఏంటయ్యా, నేను ప్రార్థన చేసుకుంటుంటాను, అది మీకు చెప్పలేను. కానీ
ఖచ్చితంగా దాని గురించి ఒక సబ్జెక్ట్ మీకు చెప్పి తీరుతాను. అసలు ఎందుకు ఇలా మారాడు ఈ రమేష్ అనేది కూడా మీకు చెప్పి తీరుతాను. ఇక్కడ అంటున్నాడు, ఏదైతే ఆసక్తి ఉందో ఆ కఠినాత్ముల్లో నుంచి వీళ్ళని మాత్రమే వేరైపోతున్నారు. ఎవరో ఆసక్తి ఉన్న వాళ్ళు. 19-11 వచనానికి రండి. ఏమంటున్నాడు ఇంకా? మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించును. అబ్బబ్బబ్బబ్బా, ఏం చేయించాడండి దేవుడు? ఎన్ని? 1, 2? విశేషం అంటే ఏంటి తెలుసా మీలో ఎవరికైనా? ఏంటయ్యి? అద్భుతాలు. కళ్ళు చూడలేనన్ని నమ్మిస్తున్నారు. ఎందుకంటే ఆ ఎఫెసీ ప్రాంతంలో మాయబోధకులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, తంత్రగాళ్ళు ఉన్నారు, దేవుడి పేరట మోసం చేసేవాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. బాగా అర్థం కావాలి. ఏమండి? అలాంటి వాళ్ళందరూ ఏమైపోయారు? అక్కడ పోగైపోయి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తుంటే పౌలు భక్తుడి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? 12వ వచనం చదవండి. అన్ని అద్భుత కార్యాలు చేశాడు కదా. తర్వాత అతని శరీరముకు తగిలిన చేతి గొడ్డనైనను నడికట్టైనను రోగుల యొద్దకు వచ్చినప్పుడు రోగులు వానిని చూడండి, రోగములు ఏం చేస్తున్నాయి? వారిని విడిచి దెయ్యములు కూడా ఏం చేస్తున్నాయి అంట? వదిలిపోయాను. అంటే అప్పుడు దాకా అక్కడ ఉండి పని కట్టుకుని ఏదైతే రొకాలు అమౌంట్లు సంపాదించుకుంటున్నారు ఈ దెయ్యాలు వదిలించడానికి, బాగు చేయడానికి, ఈయన దగ్గరకు వచ్చి ఈయన ముట్టుకోవట్లా. ఈయన గుడ్డ ముక్క, ఏమండి, వస్త్రపు చెంగు ముక్క తగిలితే ఏమైపోతున్నారు? స్వస్థపరచబడుతున్నారు. స్వస్థపరచడం మాత్రం కాదంట, దెయ్యాలు పట్టిన వాళ్ళకి దెయ్యాలు కూడా విడిచి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ రాగాలు తగ్గిపోతున్నాయి. అందుకే అక్కడ అన్ని అద్భుతాలు చేశాడంట పౌలు భక్తుడు. కానీ మరి ఎంత విధిగా నమ్ముంటారు అక్కడ వాళ్ళు? మీరు చెప్పాలి. చాలా బాగా గొప్పగా నమ్ముతారు. కళ్ళతో చూశారు కదా, మనం కళ్ళతో చూడలా, వాళ్ళు అక్కడ చూశారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ప్రభా మేము బైబుల్లో చదివే ఈ విధంగా సేవ చేయలేకపోతున్నాం, ఇలా వెళ్ళి పలానా దూరం రావాలంటేనే అమ్మో ఈ బైకుల మీద కార్ల మీద తిరిగితే అమ్మో ఒళ్ళంతా నొప్పులని గోలెత్తేస్తున్నాం ప్రభా. మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఏమున్నాయ్యా? అసలు ఎలా నడిచారు ప్రభా? ఎన్ని ప్రదేశాలు తిరిగారయ్యా? పౌలు తిరిగిన ప్రదేశాలు నేను లెక్కెత్తగా నా జీవితం చాలదయ్యా, అంత విధిగా అనుభవించాడయ్యా. అసలు కొట్టి చచ్చిపోయాడన్న స్థితిలో లెగిసి ఉదయాన్నే నీ వాక్యం ప్రకటిస్తున్నారయ్యా. అదే మేమైతే వెళ్ళమ్మో ప్రభు పని ఎంత చేస్తాను, రెస్ట్ తీసుకుంటామయ్యా. నిజంగా చదువునప్పుడు అనిపించింది, ఇది ఒక సేవనా? ఇదేనా సేవ అంటే? ఇంకా విస్తరించి చెయ్యాలి, ఇంకా నువ్వు భారభరితంగా కష్టపడాలి. దేవుడు అప్పుడు నిన్ను ఉన్నత శిఖరాలకే ఎక్కిస్తాడు. కానీ ఏది ఆశించకుండా పౌలు భక్తుడు కూడా ఏం చేస్తున్నాడండి? తన కష్టాన్ని నమ్ముకుని గుడారాలు కుట్టుకుంటూ తన స్వకీయులైన అకుల్లా పిస్కిల్లాతో పాటు కలిసి అక్కడ కూడా సంఘం ఏర్పాటు చేశాడు. ఏమండి? అలా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘాలు కట్టేస్తున్నాడు. అలాంటి పరిచర్య చేస్తూ ఆయన సెంగు ముడుతుంటే అద్భుత కార్యాలు, స్వస్థతలు, దెయ్యాలు విడిసిపోవడం ఇవన్నీ జరిగిపోతుంటే కింద చదవండి అక్కడ ఎంత బాగుంటుందండి. ఇంకా అప్పుడు దేశ సంచారమును మాంత్రికులైన కొందరు యూదులు చూడండి, యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉంచుటన ఏంటంట? ఉంచుట చేయుచున్నాను మాట చెప్పి వేములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమున ఉచ్చరించుటకును పూనుకున్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పౌలే కాదు, మేము కూడా చేసేస్తాం, మేము కూడా వదిలించేస్తాం అని ఉచ్చరించడం ప్రారంభించారు. దేన్ని బట్టి? దేన్ని బట్టి అంట? యేసునామమును బట్టి. యేసునామమును బట్టి చేస్తుంటే 14వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఏమవుతుంది తెలుసా? ఎఫెసీ సంఘస్థులు లోపాలు సరి చేసుకుంటున్నారు. ఓకే, మంచి గుణం అది, అవునంటారా? మరి 14వ వచనం చదవండి. 14వ వచనం చదవండి. యూదుడు అయినా ఎవరో
స్కేవేయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? మేము దెయ్యాలను వదిలిస్తాం, మేము స్వస్థతలు చేస్తాం, మేము కూడా దేవుని బోధిస్తాం, మేము కూడా గొప్పవారమే. దేన్ని బట్టి? యేసు నామమును బట్టి మేము ఏం చేస్తాం? అద్భుతాలు చేస్తామని వస్తే 15వ వచనంలో ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అనగగా. ఎవరు అడుగుతున్నారు? అడుగుతుంది ఎవరో తెలుసా? దెయ్యాలు అడిగేస్తున్నాయి డైరెక్ట్. ఎవరినే? ఏంటి? మేము యేసు ప్రభు మాకు తెలుసు, ఆయన అంటే మాకు భయం, ఆయన మమ్మల్ని ఇక్కడ ఉంచడానికి కూడా పర్మిషన్ ఇచ్చాడు, లేకపోతే మేము ఎక్కడికో పాతాళ లోకానికి పోవాలి. మరి ఈ పౌలు భక్తుడు కూడా మాకు తెలుసు, ఈ పౌలును కూడా ఆయన నామాన్ని బట్టి వచ్చిన వాడే, మరి మీరెవరు అని అడిగితే 16వ వచనంలో ఆన్సర్ ఏంటి తెలుసా? చదవండి అమ్మా. ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఎంట నుండి ఎందుకు పారిపోవాలి? మరి మేము చేస్తామనే వాళ్ళు వచ్చింది, మేము స్వస్థత చేస్తాం, మేము అద్భుతాలు చేస్తాం, మేము కూడా ఏం చేస్తాం? ఆ యేసు నామమును బట్టే చేస్తామని వచ్చారు. మరి గెలవలేక పారిపోవడం ఏంటి? అసలు దెయ్యమే ప్రశ్నించింది. చూసారా ఏమని ప్రశ్నించింది? యేసుక్రీస్తు మాకు తెలుసు, పౌలు కూడా మాకు తెలుసు, వాళ్ళ శిష్యులు కూడా మాకు తెలుసు, మీరెవరు? ఇవాళ చాలా మంది ఎవరేది చెప్పినా ఏ నేర్చుకుని వచ్చారా, లేంటి ఏంటి, అసలు వీళ్ళ విధి విధానం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ వాక్యం ఎలా ఉంది, ఆ వాక్యాన్ని బట్టి ఒక పాపి రక్షింపబడతాడా అని అసలు ఎవరో పట్టించుకున్న పరిస్థితి లేదు. దేవుని నామాన్ని బట్టి బోధించే బోధ లేదు. కానీ దండుగా కానుకలుగా వీళ్ళకి. ఎందుకయ్యా మీరు పాస్టర్లుగా మారారు, సేవకులుగా మారారంటే ఎందుకండి? కానీ వాళ్ళని బట్టి దేవుడి నామం దూషింపబడుతుంది. వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష. ఇక్కడికి వచ్చి ఆయన గ్రంథాన్ని పట్టుకుని ఉచ్చరిస్తాక మీరెవరు అని కీర్తనలో చదువుకున్నామా? 50వ అధ్యాయంలో మరి మర్చిపోయారా? చదివారా? అంతేకాదు, నువ్వు సరిదిద్దుకోలేనప్పుడు నీవు నా సన్నిధికి వచ్చి ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు మీకు. మీరు సరి చేసుకోవాలి. ఎలా? ఎఫెసీ సంఘస్థుల్లా దిద్దుబాటు కలిగి ఉండాలి. అలా లేకపోతే కష్టం. 17వ వచనం చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? పౌలు గారు అక్కడ బలమైన సంఘాన్ని స్థాపించారు. ఎక్కడ? ఎఫెసీలో. చదవండి. ఈ సంగతి ఎఫెసీలో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్థులకును తెలిసి వచ్చినప్పుడు ఏ సంగతి తెలిసింది? ఇలా వెళ్ళి మేము చేస్తామని ఆ దెయ్యాలు మీద పడాలను కలిసి ఓడిపోయి పారిపోయి వచ్చారు కదా ఆ రాజుగారు 7 కొడుకులు. ఆ సంగతి అక్కడ ఉన్న ఎక్కడెక్కడ తెలిసిందంట? ఏమా ఎఫెసీలో కాపురం ఉన్న సమస్తమైనను గ్రీకు దేశస్థులకును తెలియ వచ్చినప్పుడు వారందరికీ భయం కలిగింది. ఎందుకు కలిగింది? అమ్మో, పౌలు గారిని బట్టో లేదంటే యేసు ప్రభు నామాన్ని బట్టో ఉత్తినే వెళ్ళి మనం చెప్తే ఎలా పరిస్థితి? వాళ్ళని కాబట్టి అలాగన్నా వదిలేరు. ఇక మనం కానీ మళ్ళీ వెళ్ళి చేసామనుకో మామూలుగా ఉండదు. అంటే బోధించడం కూడా ఎలా పడతలా కాదనమాట. కిందకేమంటున్నాడు? తెలిసి వచ్చినప్పుడు వారందరూ భయపడి చదవండమ్మా. కలిగిన గనుక ప్రభువైన యేసునామమున గణపరచబడును. ఎవరిని గణపరుస్తున్నారు? యేసునామం అంటే దేవుణ్ణి. మరి ఇప్పుడు దాకా ఇదిగో ఇలా చేస్తాను వచ్చిన వాళ్ళందరినీ పట్టించుకుని వాళ్ళని గణపరిచేవారు అనమాట. ఇప్పుడు అలాంటివి వద్దు. తర్వాత ఏమంటున్నారు 18లో? విశ్వసించిన వారు అనేకులు వచ్చి, అండర్లైన్ చేసుకోండి ఈ మాట కూడా, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి. ఏం చేశారు? మొత్తం మీద విశ్వసించిన వారు అందరూ కూడా వచ్చేసారు. ఎవరిని విశ్వసించారు? వన్ అండ్ ఓన్లీ యేసు ప్రభువును మాత్రమే. 19వ వచనంలో అంటున్నాడు, మరియు చదవండి, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ
పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, అందరి ఎదుట అంటే ఆ ఏపీసీ ప్రాంతంలో ఉన్నవారు అందరి ఎదుట మేమేమైతే ముద్రించామో ఆ పుస్తకాలన్నీ దేనికి పనికిరాని చెత్త అని మా నోటితో మేము ఒప్పుకుంటున్నాం. మేము ఎన్నాళ్ళు చేసి మా కాలాన్ని మా సమయాన్ని నాశనం చేసుకున్నాం. ఇది కరెక్ట్ కాదు, ఇదంతా అబద్ధం. ఇప్పుడు దాకా పౌలు ఏదైతే చెప్పాడో ఆ నామమే, వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు నామమే, ఆయన తప్ప ఇంకా వేరొక దేవుడు లేడని వాళ్ళంతటికి వాళ్ళు ఒప్పుకుంటూ ఇప్పుడు అంటున్నారు అక్కడ తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 10,000 ఎండు రొక్కములు. అమ్మో, 10,000 ఎండు రొక్కములు ఆనాడంటే ఎప్పుడు? క్రీస్తు పూర్వం అంటే 2026 సంవత్సరాల క్రితం. ఎంత అనుకుంటున్నారు? 10,000 వెండి రొక్కలు అంటే అమ్మో చాలా కాస్ట్ కదండి. ఇవాళ కోట్లతో సమానం ఏమండి. అంత కాస్ట్ పెట్టి ముద్రించిన పుస్తకాలంటే ఇవన్నీ మాంత్రిక విద్యతో ఇవన్నీ ఎలా చేయాలి ఎలా అని సంపాదించుకోవడం. కానీ అదంతా ఏం చేశారు? ఎప్పుడైతే దేవుని వాక్యం బలంగా అక్కడ వినిపింపబడిందో, పౌలులో నుంచి ఆ శక్తి ప్రభావాలు బయటకు వచ్చినాయో, ఆయన వాక్యాన్ని బట్టి ఆ దెయ్యాలు మీరెవరని అడిగి వాళ్ళ మీద దాడి చేసినాయో మొత్తం తెచ్చేసి ఎదురుగుండా పోసేసి తగలబెట్టేశారు. అప్పుల్లో చాలా కనెక్ట్ అయిపోయారు. అప్పుడు దాకా ఎందుకండి, మనోళ్ళు కూడా మొన్నటి దాకా 20 సంవత్సరాల క్రితంకి వెళ్తే 30 సంవత్సరాల క్రితంకి వెళ్తే చాలా ఘోరంగా ఎలాంటి వాటిని నమ్మి తాయితలు కట్టించుకుని వాళ్ళ దగ్గరికి తిరిగి బోల్డ్ డబ్బులు. అసలు నాకు తెలియదు, చేతబళ్ళోళ్ళు ఇలా బాగు చేతలోళ్ళని తీసుకొచ్చి మా అమ్మగారు కోడినేవా మెల్ల ఉన్న బంగారమేమో గుంట తీసాడు, అందులో పెట్టి తర్వాత తీసుకున్నాడు ఏం చేసాడో తెలియదు, దాన్ని ఎదుర్కొంటే కోడిని కోసి ఇలా ఎన్నో జరిగాయి. ఇవన్నీ చూసి పెరిగిన వాళ్ళం మేము. బోల్డ్ డబ్బు అంటే ఎలా ఉన్నారని అర్థమవుతుంది. మనలో ఒక లోపం వస్తే ఆ లోపాన్ని బట్టి వాళ్ళు క్యాష్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ అదే జరిగిందని భక్తుడు రాయించాడు. ఎవరు రాస్తున్నారు ఈ గ్రంథాన్ని అండి? ఎవరో జ్ఞానవంతుడు వైద్యుడు లోకా గారు రాస్తున్నారు. ఆయన రాస్తూ ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసా? చదవండి. అబ్బా, ఎలాగంట? ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించును. ఎలాగా? ఏమండి, ఎలాగా? మాయమాటల చేత కాదు. అక్కడ ఎలా ప్రబలించింది, మొత్తం వ్యాపించిందంటే ఆ వాక్యం యొక్క శక్తిని నిరూపించుకుంది అక్కడ. ఎవరి ద్వారా? ఒక ఎన్నిక లేడు వాడని, తగ్గించబడిన వాడని, అతనే మన క్రైస్తవులు హింసిస్తున్నాడని అనాని కూడా అతన్ని వద్దు ప్రభా, ఇతని గురించి నేను చాలా విన్నాను దేవునికే చెప్తే దేవుడు అన్నాడు, నో నో నో, ఇతని ద్వారా నేను అనేకమైనవి చేయబోతున్నా. ఇతను నా నామం నిమిత్తం ఏం చేస్తాడు? కొడతాం కాదు, కొట్టించుకుంటాం కాదు, ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడడు. నా పిల్లల్ని అనేకులకి ఆయన నా మాటలు ఎలా ప్రవహిస్తాడో తెలుసా? జీవధారల. అదే వ్యాపించిందంటే అక్కడ ఊరికినే రాలా, ప్రబలమై. ఆ మాట చదవండి, 20వ వచనంలో ఏమంటున్నాడు? ఎంత ప్రభావముతో అండర్లైన్ చేసుకోండి మాట, ఎంత ప్రభావముతో ప్రభు వాక్యం బలం ప్రబలమై వ్యాపించును. 21 కూడా చదివేయండి. తర్వాత ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశములు మార్గముకు వచ్చి యెరూషలేముకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకున్నాడు. అంటే ఎఫెసీ సంఘం కొన్ని అబద్ధ బోధకులు వచ్చేసారు. ఈయన వెళ్ళిన తర్వాత బోధకులు వచ్చేసి గలిబిలి చేస్తారు. ఏం చేస్తారు? ఇంకా కల్పనా కథలు, చెప్పగోడిన మాటలు వాక్యంతో కలిపి చెరిపేసి అక్కడ సంఘాన్ని చిన్నాభిక్షం చేసేస్తే అప్పుడు మళ్ళీ వాక్యం ఎలా పౌలు భక్తుడికి నేను ఎలా నిలబెట్టొచ్చిన ఆ ఏపీసీ ఎలా ఉందో మీరెళ్ళి నాకు వినబడుతున్న మాటల ప్రకారం అనేకులు వచ్చేసారు, కల్పనా కథలు చెప్పేస్తున్నారు, వాక్యం కలిపి చెరిపేస్తున్నారు. నేను ఏదైతే స్థాపించానో బలంగా వ్యాపించొద్దాని దాన్ని చెరుపు చేసేసారు. మీరెళ్ళి సరిదిద్దాలి అని మళ్ళా తన ప్రియ కుమారుడు తిమోతి ఎవరనుకుంటున్నారు? పౌలు గారికి
ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడు. మీకు అర్థం కావడానికి ఏం కుమారుడు? ఆత్మీయ కుమారుణ్ణి మరలా పంపిస్తున్నాడు ఎఫెసీ సంఘానికి. పంపిస్తూ ఏం చెప్తున్నాడు? ఒకసారి తిమోతి గ్రంథానికి రండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈ బుక్ ముయ్యొద్దు. తిమోతి గ్రంథం, మొదటి తిమోతి మొదటి అధ్యాయం తీసారా? 3వ వచనం ఏంటంట? చూడండి, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా ఏమవుతుంది? సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలకు కాదండి, మితము లేని వంశావాళ్ళను, తర్వాత విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో ఏంటంట? ఒక విధముతోను, తర్వాత చదవండి ఏమంటున్నాడు? ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవాలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరిస్తున్నా. అంటే ఆల్రెడీ ఒకసారి ఏం చేశాడు? మాట్లాడరేంటండి? ఆల్రెడీ ఒకసారి హెచ్చరించి అలాగా ఎవరితో ఉండొద్దని నేర్పించి పంపించాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడంట? చెప్పరండి, ఏం చేస్తున్నాడంట? అలాంటి వాటితో లక్ష్య పెట్టక ఆజ్ఞాపిస్తున్నాడంట. ఎఫెసీలో కొందరు వలె నిన్ను హెచ్చరిస్తున్నాను అని. అదే తిమోతి 3:1 వచ్చేయండి. ఇప్పుడు అదే తిమోతి 3, దిద్దుబాటు కలిగి సంఘం, అది ఏదది? ఎఫెసీ. ఆ దిద్దుబాటు కలిగిన సంఘంలో ఏం బోధ వచ్చేసింది? కలిపి సెరుపుడు బోధ వచ్చేసింది. మొదటి తిమోతి 3:1 చదవండి అమ్మా. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటు వాడు దొడ్డు పని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అంటే ఏంటి అమ్మా? ఎవరో వచ్చేసి ఏం చేస్తున్నారు? నేను సంఘ పెద్దనే, నేను చెప్పిందే జరగాలి అంటే వాళ్ళని ఎలా పోలుస్తున్నాడు? ఆయన మొట్టమొదట ఆయన ఎలా పోల్చుకున్నాడు? ఫిలిప్పీ పత్రికలో నేను పెంటతో పోల్చుకున్నా, అవన్నీ నాకు అసహ్యం. అదే విధిగా ఆ సంఘంలో ఎవరైతే ఆధిక్యత కోరుతున్నారో వాళ్ళు కూడా దొడ్డు పనిని అపేక్షించిన వారి వల్లే ఉన్నారని ఇంకా కింద చెప్పాడు. 2వ వచనం చదవండి అమ్మా. అధ్యక్షుడగు వాడు నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. అంటే ఒక్క భార్య ఉండాలి. బాగా అర్థం కావాలి మీకు. ఎవరు పడితే వాళ్ళ కాదు. తర్వాత ఎలాగుండాలి? మిత అనుభవమును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతి ప్రియుడును, బోధ ఎలాగా బోధింపదగిన వాడినై ఉండి. అమ్మో, ఇన్ని లక్షణాలు ఉండాలా బోధించేవాడికి? బాగా అర్థం కావాలి మీకు. ఎవరు పడితే వాళ్ళు చెప్తే కాదు, అతనికి బైబుల్ పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. వాక్యం ఎలా బోధిస్తున్నాడు? కలిపి చెరిపేసే మాటలు ఉన్నాయా అందులో? వాక్యంలో కాంతి ఏమైనా తీసుకొచ్చేసాడా? ఇది కూడా ఉండాలి. మనము చదివే మాటలు అలా ఉన్నాయా లేదా అని కూడా పరిశీలనించే శక్తి మనకు ఉండాలి. ఏవి పడితే అవి ఈ చెవులో వేసేసుకున్నారనుకో నాశనం అయిపోయేది సంఘమే. కాబట్టి ఈ రెండు ఈ చెవులోకి వస్తాయి, మంచి ఈ చెవులోకి వస్తే చెడు. ఈ చెడుని మనం తీసివేసి విడిచిపెట్టేవారుగా ఉండాలని చెబుతూ 3వ వచనంలోకి వచ్చేటప్పటికి అంటున్నాడు. చదవండి అమ్మా. మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడినై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునుచు తన ఇంటి వారిని బహుగా ఏలుచుండవాడై ఉండాలి. అంటే వాక్యం చెప్పేవారు ఎలా ఉండాలి? ఇంటి వారిని ఏలుతూ ప్రతి దాంట్లో ఇన్ని కలిగి ఉంటేనే ఎవరు మామ చెప్పరమ్మా వాక్యం బోధించేవారు. బాగా అర్థం కావాలి. ఎలాగా అంటే ఏమీ తెలియకపోతే బోధించకూడదా? నువ్వు నేర్చుకునేటప్పుడు ఓకే, బాగా అర్థం కావాలి. నేర్చుకునేటప్పుడు తప్పులు దొరుకుతాయి ఓకే, నువ్వు నేర్చుకునే స్థితిలో ఉన్నావు, నీకు తెలియదు. మరి ఇప్పుడు
నువ్వే ఒక సువార్థికుడి అయిపోతున్నావు. సువార్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంటే ప్రతిది ఖండించి చెప్పాలి. పౌలు భక్తుడు అదే చేస్తున్నాడు, నేను అదే చేస్తున్నా. ఇంకా కింద చదివితే ఏమంటున్నాడమ్మా? 5వ వచనం, ఎవరైనాను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించ. అసలు ఇంట్లోనే చెప్తూ రాదు. బాగా అర్థం కావాలి మీకు. ఇంట్లోనే చెప్తూ రాదు. ఇంట్లో చెప్పలేనోడు ఇక్కడికి వచ్చి సంఘానికి చెప్పగలుగుతాడా అని పౌలు భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. 3:13 వచ్చేయండి. 3:12-13 త్వరగా. ఎలాగా? పరిచారకులు అయ్యుండి ఆ పనిని బాగుగా, పరిచారకుడే ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకును క్రీస్తు యేసునందులు విశ్వాసము బహుధైర్యము గలవారగుదురు. అంటే ఆ సంఘం గురించి లాస్ట్ పుస్తకంలో రాస్తున్నాడు. లాస్ట్ పుస్తకం అంటే ఏంటండి? ప్రకటన గ్రంథం. తెలుసా మీకు? సంతోషం. లాస్ట్ పుస్తకంలో రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏ సంఘం గురించి? ఇప్పుడు దాకా మీకు ఏ సంఘం గురించి చెప్పాను? ఎంతసేపు చెప్పరండి? ఏ సంఘం గురించి చెప్పలేదా? పౌలు సంఘమా? ఎఫెసీ సంఘం. ఏ సంఘం? ఎఫెసీ సంఘం. గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్దాం. మరి లాస్ట్ పుస్తకం అనుకున్నాం కదా. లాస్ట్ పుస్తకంలో ఏం రాయించాడు దేవుడు? 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంఘం ఎలా ఉంది ఏంటి అని చెప్తున్నాడు. చూడండి 2వ అధ్యాయము. ఎలాగా? ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఎలాగ వ్రాయము? 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభములను సంచరించి వాడు చెప్పు సంగతులేవనగా. ఇంతకీ 7 దీపస్తంభములు అంటే ఏంటి? మీకు మొట్టమొదట్లో చెప్తానన్నా. గుర్తుందా? మరి నేనే గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లా. అంతేనా? మీకు కూడా పైన లెఖనించి ఆ 7 స్తంభములు 7 దీపస్తంభములు అంటే ఎవరో కాదు. అది కూడా గ్రంథంలోనే రాయబడి ఉంది. చూద్దాం ఆ మాట కూడా. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. త్వరగా. యేసు ప్రభు చెప్పుచున్నాడు కదా. ఎవరితో? యోహాను గారు ఎవరు? ఇక్కడ ఈ గ్రంథం ఎవరు మాట్లాడుతున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థం కావాలి. ఇక్కడ ఏంటి అంటే యేసు ప్రభు వారు చెప్పుచున్నాడు. ఎవరితో అంటే యోహాను గారు. ఇంతకీ యోహాను గారు ఎవరు తెలుసా మీలో ఎవరికన్నా? ఈ యోహాను గారు ఎవరు అంటే ఏంటండి? జబదియా కుమారులు. బాగా అర్థం కావాలి మీకు. ఎవరు వీళ్ళు? జబదియ కుమారులు. ఈ జబదియ కుమారుల్లో యోహాను గారితో మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రమే మిగిలాడు. అప్పటికి 11 మంది ఏమైపోయారు? ఏమండి? వెళ్ళిపోయారు. ఎవరిని ఉంచలా. మరి ఈయన మాట్లాడుతూ ఈయన కూడా వెళ్ళిపోబోతున్నాడు. వెళ్ళిపోతూ ఏం చెప్తున్నాడు? 1:20 చదవండి అమ్మా. అమ్మ ప్రకటన గ్రంథం 1:20. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపపు స్తంభములు సంగతియు వ్రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలను, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఏమర్థమైంది? దీపస్తంభములు అంటే ఏంటి? కాదండి, సంఘము. 7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఎఫెసీ కూడా ఒక సంఘం. బాగా అర్థం కావాలి. ఈ ఎఫెసీ గురించి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? 2:2 చదవండి. కాదండి, ప్రకటన 1 చదివారు కదా ఎందాడా. మీకు ఆ దీపస్తంభములు ఏంటో చెప్పాను అంతే. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తుతులు కాకయు తాము అపోస్తుతులమని చెప్పుకుని వారు పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివనియు. అంటే ఇక్కడ ఏమర్థం కావాలి మనకి? ఆయన రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు. ఎవరిని? సంఘాన్ని. ఆ సంఘాన్ని విడిచిపెట్టేస్తాడా? ఊరికినే వదులుతాకి రాలా. ఏమిచ్చి కొన్నాడు? మిమ్మల్ని
ఆయన రక్తము కయ్యదనముగా చెల్లించాడు. నీ పాపానికి, నీ అపరాధానికి ఆయనే దిగి వచ్చి ఈ లోకానికి నిన్ను మరల ఏం చేస్తున్నాడు? కొనుక్కుని పవిత్రపరుచుకుంటున్నాడు ఆయన వాక్యము ద్వారా. అలా చేస్తున్నప్పుడు 3వ వచనంలో అంటున్నాడు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఏంటంట? అలయలేదని నేను ఎరుగుదును. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడే చెప్పాను కదా మీకు, జబదీయ కుమారుల్లో యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. అంటే అదేంటండి? మేము సరిదిద్దుకున్నాం కదా, మేము దేవునికి దగ్గర అయ్యాం కదా, పౌలు గారు చెప్తే మేము మళ్ళీ మారు మనసు పొందాం కదా, వాక్యానుసారంగా బ్రతికామంటే వీళ్ళు ఏం పోయింది అనుకుంటున్నారు? చెప్పండి. తిమోతిని పంపించాడా? చదివారా మాట? గద్దించి మరీ పంపించాడు కదా. చదవండి అమ్మా. ఏ స్థితిలో నుండి పడితువో చదవండి మాట. ఎన్నో వచనం చదువుతున్నారు మీరు? చదవండి. అయినను మొదట నీ ఉండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా. ఎందుకు మోపుతున్నాడు ప్రభు? ప్రేమ విడిచిపెట్టేశారు. ఇప్పుడు ప్రేమ లేకపోతే బాగా వినాలి, కైకైలు ఆడుకుంటూ మాట్లాడుకుంటే సంఘంలో ఆ ఐక్యత ఉంటుందా? మిమ్మల్ని ఉంటుందా? ఉండదుగా. అదే జరుగుతుంది అక్కడ. ప్రేమ అనేది విడిచిపెట్టేశారు. ఎందుకని? వాళ్ళెన్న మాటలను బట్టి. వాళ్ళెన్న మాటలేంటి? నీ తల్లిని దేశించు, నీ తండ్రిని దేశించు, కానీ నువ్వు తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తే నీ తల్లిని చూడకపోయినా పర్లా, నీ తండ్రిని చూడకపోయినా పర్లా. ఎవరు తీసుకొచ్చారు ఈ సిద్ధాంతాన్ని? యూదులు ఒక నియమాన్ని నియమించేశారు. తల్లిదండ్రులను చూడకపోయినా పర్లేదు కానీ ఏం చేయాలి? ఏమండి? వేసేస్తే అయిపోయింది. అందుకనే అదొక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టేశారు. ఎక్కడా దేవుడు ఒప్పుకోవట్లా, దేవుడు ఎవరిని కూడా విడిచిపెడతలా. ఇక్కడ సంగమా, నువ్వా, నేనా అంటే అందరం సమానమే, అందరము ఒకటే. రాత్రే విన్నాం కదా దాని గురించి. అందరం ఎవరో సమానమే. యేసు ప్రభు అందరికీ దేవుడా, కొందరికా? రాత్రి చదివారు కదా, 36వ వచనం గుర్తుందా మీలో ఎవరికన్నా? యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఎస్, అందరికి, కొందరికి కదా? నో, అలా ఎంచుకుంటున్నారు కొంతమంది. ఆయన అందరికీ దేవుడే. ఆయన అందరి మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, ఎన్నెల్ని కురిపిస్తున్నాడు, అందరికీ ఏమిస్తున్నాడు? గాలిని ఫ్రీగా ఇస్తున్నాడు. ఎవరైనా డబ్బులు పెట్టుకుంటున్నారండి? మనం హాస్పిటల్లో కరోనా టైంలో ఒక్కొక్కరు 25,000 పెట్టి కొనుక్కున్నారు తెలుసా ఆక్సిజన్. మరి మీరు డైలీ కొనుక్కుంటే బతుకుతారా? డబ్బులు ఉంటాయి మీ దగ్గర? ఏ రోజు ఆ రోజు చెప్పండి. మరి ఎంత ఫ్రీగా ఇస్తున్నాడండి. అక్కడ అయ్యాసపడుతున్నామా? లేదు కదా. కర్బాను అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చేసి రుద్దేసి మీరు తల్లిదండ్రులను చూడకపోయిన పర్లా అది తీసుకొచ్చేసేస్తే అని చెప్పేశారు. కానీ దేవుని వాక్యం అలా ఇవ్వట్లా. నీ తల్లిదండ్రులను చూడటమే కదా, వాళ్ళని సన్మానించుము, వాళ్ళు నిన్ను కని పెంచిన వారు. వాళ్ళ లేకపోతే నువ్వు లేవు. ఏమండి? అవునా? మరి ఎంత విధిగా దేవుని వాక్యం చెప్తుంటే వీళ్ళ ప్రేమను మర్చిపోయారు. ఈ ప్రేమ మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రేమ లేకపోతే ఐక్యత ఉండదు. అది రక్త సంబంధమైనా నిలవదు, దేశమే మిగిలిద్ది. అది అన్నదమ్ముల, భార్యాభర్తల, లేకపోతే కుటుంబ సభ్యుల, ఎవరైనా సరే, పిల్లలు, తల్లిదండ్రుల, ఎవరైనా సరే అలా ఉండదు. అందుకని ఇంకా కిందకు వస్తే ఏమంటున్నాడండి? 5వ వచనం చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయొచ్చు. ఆ మొదటి క్రియలు చేయము, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఆ మొదటి క్రియలు చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేదును. మళ్ళీ దీపస్తంభం దాని చోటు నుండి తీసేయడం ఏంటండి? దీపస్తంభం అంటే ఏం చదువుకున్నాం? సంఘం అనే కదా. అంటే అక్కడ సంఘాన్నే ఉంచడంట. ఆ సంఘమే లేనప్పుడు ఆ సంఘంలో నువ్వు ఉన్నావా లేదా? మిమ్మల్ని సంఘంలో ఉన్నావా? ఆ సంఘంనే తీసేస్తే నువ్వెక్కడ ఉంటావు? ఉన్నాం కదా. మరి ఈ దీపస్తంభాన్ని తీసివేస్తానని దేవుడు అంటున్నాడు, నేను అంటున్నానా? సంఘం అంటే
క్రీస్తు కారణం. ఆయనే ప్రాణం పెట్టాడు సంఘానికి. ఆయన మాట మనం వినాలి. మన తల్లిదండ్రుల మాట ఎలా విన్నామో, ఏమండి భయభక్తులు కలిగి ఎలా ఉంటున్నామో, కొంతమంది కుటుంబంలో కొంతమంది చాలా మంది జడుతారు, భయపడతారు. అలాగే ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఆయన మాటలు వినాలి. ఇదే ఏంటా మాట? ఇప్పుడు దాకా నీకు చెప్పిన మాటలే, నిన్ను నువ్వు సరిచేసుకో అని 2:7 వచ్చేసరికి నేను వచ్చి దీపస్తంభం తీసేస్తా అంటున్నాడు. చదవండి ఆ మాట. చెవుగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవపాము భుజింపనిద్దును. ఎవరికి ఇస్తాడంట? జయించే వాళ్ళకి ఇస్తారంట. మరి జయించిన వాళ్ళకి ఏం చేస్తాడంట? నేను వచ్చా దీపస్తంభముని తీసేస్తానని ఇప్పుడు మీరు చదువుకున్నారా లేదా? 5వ వచనంలో 2:5 ప్రకటన గ్రంథం. మరి చదువుకుంటే ఆ దీపస్తంభం తీసేస్తానంటే మరి ఏళ్ళు ఏమన్నాడు? చెవుగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవఫలమును భుజింపనిత్తును. ఇది ఎక్కడ ఉంది మళ్ళీ? ఇది అర్థం కావాలి మనకి. నేను ముగింపుకి వచ్చేసా. ఏమర్థం కావాలి? జీవఫలం ఇస్తాడంట. ఎక్కడుంది అది? తెలుసా మీలో ఎవరికైనా? ఏంటి జీవఫలం గురించి ఎక్కడ విన్నారా లేదా? సలామి గారు మిమ్మల్ని అడుగుతున్నా, అందరూ సమాధానం చెప్పండి. జీవఫలం గురించి ఎక్కడ విన్నారా? ఇప్పుడు నేను చెప్పింది కాకుండా ఇంకెక్కడ గ్రంథంలో ఎక్కడ? ఆది యందు అవ్వ ఆదముల దగ్గర వాళ్ళని భుజింపనిచ్చాడు దేవుడు. వాళ్ళు ప్రతిరోజు ఏం చేసుకుంటూ వచ్చారు? ఆ మాట ఏమండి మాట్లాడరండి, గండ వెంక చూస్తారేంటి? దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలాలు బైబుల్ ప్రారంభ పుస్తకంలోనే ఉంది. ఎక్కడది? ఆది కాండంలోనే. మరి అక్కడ ఏం చదువుకున్నాం మనం? అప్పుడులో ఆది కాండంలో వాళ్ళు ఏం చేశారని అర్థమైంది. అక్కడ మొదటి పుస్తకములో వాళ్ళ దగ్గర నుంచి జీవవృక్ష ఫలములు తీసివేశాడు దేవుడు. వాళ్ళని ఏదైనా తోటలో నుంచి గెంటి వేశాడు. ఇంకా గట్టిగా చెప్తే మీకు అర్థం కావాలి, తోసేశాడు. ఐ సే గెట్ అవుట్ మై హౌస్, నా ఇంట్లో నుండి పొడే, గెంటేశాడు. మళ్ళీ రానవలా అగ్ని ఇంకేం పెట్టాడండి? కేరేబులు అక్కడ కాపలాగా పెట్టేశాడు దూతల్ని. ఏమండి గెంటేశాడా? అక్కడ ఫస్ట్ లో మిస్ అయ్యింది, ఇప్పుడు లాస్ట్ లో ఇస్తానంటున్నాడు. బాగా అర్థం కావాలి. వాళ్ళ ఆ సక్రంగా ఉండి దేవుడు అంతా పెట్టేశాడు కదా, ఒక్కడ మాత్రమే వద్దంటే ఆ ఒక్కదానికి వెళ్ళి నాశనం చేసేసారు మొత్తం. ఏమైపోయింది? మ్యాష్. అప్పుడు దాకా ఉన్నది మొత్తం కోల్పోయారు. ఇప్పుడు దీన్ని నువ్వు ఈ లోకంలో సంపాదించుకోవాలి. ఎలాగా అంటే ఈ 60-70 సంవత్సరాల జీవితంలో నువ్వు దానికోసం పోరాడాలి. విజయం జయించిన వానికి, బాగా చెప్పాలి నాకు ఆన్సర్. ఇప్పుడు ఏం చదివారు? జయించిన వానికి జీవఫలమును భుజింపనిత్తును. అది కదా మనకు కావాలి. దానికోసం కదా ప్రయాసపడాలి. పౌలు దానికోసం ప్రయాసపడి తనకున్నది మొత్తం ఎలా ఎంచుకున్నాడు? నష్టంగానో అసహ్యంగానో ఎంచుకున్నాడు. మరి మనం చూస్తేనేమో ఈ జీవఫలం కోసం చూడట్లే ఎవరో. ఇదిగో ఈ లోకంలో ఏమైతే ఉందో వాటి కోసమే ప్రయాసపడుతున్నాం, వాటి కోసమే తిరిగి చూస్తున్నాం. చదవండి ఆ మాట. ఇంకా 7వ వచనం ఏమని ఉంది? ఇంకా చదవండి అమ్మా. కాదు, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అంటే ఈ లోకం అంతా కూడా అపవాది ప్రవేశపెట్టింది. ఏంటది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో? అపవాది స్వాధీనంలో. ఈ అపవాది ఏదైతే పెట్టాడో వీటిని మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి దీన్ని జయించి మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభువును మాత్రమే సేవించాలి. యేసు ప్రభువుకు మాత్రమే మన హృదయం ఇవ్వాలి. యేసు ప్రభువుకు మాత్రమే అర్హత ఉంది, ఇంకెవరికి లేదు. ఆయన్ని మనం పొందుకోగలిగితే, వాక్యానుసారంగా జీవించగలిగితే ఈ జీవవృక్ష ఫలం మనకి భుజింపనిస్తాడంట. 22వ అధ్యాయానికి వచ్చేయండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము లాస్ట్ వచ్చేయాలి. 13వ వచనం. 22వ అధ్యాయం 13వ వచనం అండి. ఏంటంట? నేనే ఆల్ఫాయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమును ఉన్నాను. ఆదియు అంతమునై
ఉన్నాను. అంటే నేనే ఆల్ఫా ఓమేగా. అంటే ఆల్ఫా ఓమేగా అంటే ఏంటో కాదు, అది అర్థం కావాలి. అన్నాడు. ఇప్పుడు మనకి వాళ్ళ నుంచి బండిరా వరకు బాగా అర్థమైందా? అంటే ఆ స్టార్ట్ చేసిన వాడిని నేనే, ఆ లేకపోతే మీరు లేరు, ఆ బండిరా కూడా నేనే. బాగా అర్థం కావాలి. ఏబిసిడీలు ఏ నుంచి జెడ్ వరకు, ఏబిసి ఏ టు జెడ్ అంటుంటాం కదా, ఏ నేనే జెడ్ నేనే. ఇక్కడ అదే ఆ ఎబ్రి భాషలో ఏం భాష అండి ఇది? ప్రకటన గ్రంథం ఏ భాషలో రాయబడి ఉంది? చదవండి జాగ్రత్తగా. ఈ పాత నిబంధన ఏమో ఒకటి ఎబ్రి భాషలో రాసి ఉంది, ఇది కొత్త నిబంధన అంతా కూడా దేనిలో రాయబడి ఉంది? ఆ మాట చదవండి. నేనే అల్పాయు ఓమేగయు, అంటే మొదటి వాడును కడపటి వాడును ఆదియు అంతమునై ఉన్నవాడును నేనే అంటున్నాడు. అక్కడ ఏదైతే భాష రాస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏదో పదంలాగా ఆలోచించకండి. ఇంకా కిందకి చదివితే ఏమంటున్నాడు? ఏమండి 14వ వచనం, జీవవృక్షముకు హక్కు గలవారై, దేనికంటే అండర్లైన్ చేసుకోండి. ఏదైతే జీవఫలం మిమ్మల్ని తిన్నేస్తాను భుజింపనిస్తాను అన్నాడో ఆ చదవండి అమ్మా, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. అంటే ప్రభు యొక్క రక్తంలో మన పాపాన్ని కడిగి వేసుకుని మారు మనసు పొంది ఆయనలో బాప్తిసం తీసుకుంటే మొట్టమొదటగా ఈ ఎఫెసీ సంఘస్థులు దిద్దుబాటు కలిగి ఏం చేశారు? యేసు నామములో బాప్తిసం తీసుకున్నారు. మనం కూడా మన పాపాలు ఒప్పుకుని బాప్తిసం తీసుకుని ఆయనకు దగ్గరైతే, ఎప్పుడు ఆయన రాజ్యంలో చేరితే ఏం చేయాలి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. తీసుకుని ఆయన రాజ్యానికి దగ్గర అయితే అప్పుడు అంటున్నాడు, నేనే ఆల్ఫా ఓమేగా, ఆ జీవవృక్షానికి హక్కుదారులు గలవారై. హక్కు అంటే ఏంటి తెలుసా? మీ పేరు మీద ఒక పొలాన్ని నేను రిజిస్ట్రేషన్ చేసి, అది మీదా నాదా? మీదేనా? దేవుడు కూడా నీకు అలా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడంట. హక్కుదారుడు. ఇంకొకరు వచ్చి ఆక్రమించే పరిస్థితి అక్కడ లేదు. అలా నీకు ఇస్తానంటున్నాడు. ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలు ఇస్తాయండి. ఇప్పుడు అమ్మఒడి ఉంది, అందరికి ఇచ్చేస్తారా? మిమ్మల్ని అందరికి మరి మీకెందుకు ఎవరో? మీకెవరో ఒకటి పెన్షన్ ఇస్తున్నారు, అందరికి ఇచ్చేస్తారా? ఎవరికి ఇస్తారో? వృద్ధులకు మాత్రమే, ఎవరికి పడితే వాళ్ళకే. అలాగే దీనికి కూడా ఏం కావాలి చెప్పండి? హక్కు కావాలి. ఎవరికి పడితే వాళ్ళకే ఇచ్చేది కాదు, దీన్ని పొందుకోవాలి. ఎలా పొందుకుంటారో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా రివ్యూ చేసుకుని ఆయనకి దగ్గరై ఆయన వాక్యాన్ని విడిచిపెట్టకుండా, కానీ ఈ ఎఫెసీ సంఘం మీద ఆయన తప్పు మోపాడు, సరిదిద్దితే అది మారి మనసు పొందడానికి ఉంది. మరి మనం వద్దా? లేకపోతే ఆ సంఘాన్నే తీసేస్తానన్నాడు. చదివారా మాట? మనం తీసేసేవారుగా ఉండకూడదు, ఆయనకు దగ్గర అవ్వాలి. మా ఏది పడితే అది ప్రభుత్వాలు కూడా అన్నీ ఇచ్చేయదు, దానికి కండిషన్స్ ఉంటాయి. వాటిని చేసిన వాళ్ళే ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేయదు. చిన్నపిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళలో కూడా మళ్ళీ అర్హత కావాలంట. తెలుసా ఏంటా అర్హత? హాజరు ఫుల్గా ఉండాలి. మళ్ళీ అంటే స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరికీ వేసేయట్లా. హాజరు 365 రోజుల్లో వాళ్ళు 300 రోజు పెట్టారు అనుకుందాం, 300 రోజులు ఉండాలా. మరి తగ్గిపోతే 100 200 వెళ్ళానంటే లేదు, వాళ్ళకి రాదు, క్యాన్సిల్. మళ్ళీ ఇంకో కండిషన్, కరెంటు బిల్లు 200 యూనిట్లు మించి రాకూడదు, మరి వస్తే తీసేస్తా, క్యాన్సిల్. అబ్బా ఇన్నున్నాయా? ఇన్నున్నాయి. మరి దేవుని వాక్యంలో కూడా ఆ జీవఫలానికి హక్కుదారుడు కావాలి, హక్కుదారురాలు కావాలంటే ఇవన్నీ వదిలేసుకుని, ఏంటి మామూలు విషయం కాదు ఇది, చాలా కఠినమైంది. చాలా మాట ఇవ్వడం కాదు గొప్పతనం, నెరవేర్చడం. పౌలు భక్తుడు నేనన్నీ విడిచిపెట్టేసి నా పరుగు పందెం అంటే ఇదే మన విశ్వాస జీవితం. అందులో పరిగెత్తి కడముట్టించేశాడంట. కడముట్టించడం అంటే విజయంలోకి వెళ్ళిపోయాడంట. ఆయన ఇప్పుడు అంటున్నాడు, నేను క్రీస్తు పోలి నడిచేసుకున్నా, మీరందరూ నన్ను పోలి ఆయన్ని చేరుకోండి, నన్ను పోలి ఆయన్ని చేరుకోండి. ఇదిగో మీకు ఇచ్చేసా నా మాటలో. గ్రంథంలో 66 పుస్తకాల్లో 14 పత్రికలు నావి ఉన్నాయి. కానీ ప్రతి పత్రిక మీరు చదువుకుంటూ వస్తే
ఆ ఉన్నతమైన మాటలు దేవునికి దగ్గర చేసేవి. ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలి, ఎలా మనం వినే వాటిని డిసైడ్ చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు ఉన్నతంగా ఉండే సంఘంగా మారతారు. అలా మారాలనే ఈ మాటలన్నీ భక్తులు రాయించి వాళ్ళు మీకు చెప్పేది ఏంటి తెలుసా? ఎంత గొప్పవాడో ధనవంతుడని ఎక్కడ విరవేయకుండా ఏ భక్తుడైనా మరణానికి అప్పగించేసుకున్నారు. అంత గొప్ప సేవ చేశారు. వాళ్ళు చాలా మంది సేవలు చేస్తున్నారు. ఎంతవరకు అంటే కొంతవరకే, కానీ భారబలితంగా ఇంకా కష్టంగా ఇంకా ముందుకు సాగి ఆయన సేవ మీరు కూడా ఈ మాటలు నేర్చుకుని అనేకులకు ప్రకటిస్తూ దేవునికి దగ్గర కావాలి. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి, ఆయన రాజ్యంలో చేరాలి. మూడోదిగా ఏం చేయాలి? హక్కుదారుడు కావాలి, హక్కుదారురాలు కావాలి. అలా చేసినప్పుడు దేవుడు ఎక్కడ నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాడంట. ఆయన అందరికీ ఎవరు? ప్రభువు, దేవుడు. నేను అందరికీ ప్రభువును, ప్రభువులకు ప్రభువును, ఇంకా వేరొకరు లేరు. అందరినీ సమానంగా చూసే తత్వం నాది. వాళ్ళొకలాగా వీళ్ళొకలాగా చూసే దేవుడు కాడు. అంత గొప్పవాడిని మాటలు విని మనం ఇంకెంత ధైర్యంగా, ఇంకెంత గొప్పగా, ఇంకెంత గొప్ప పరిచర్య, సేవ, విశ్వాసం ఇవన్నీ చూపించాలో ఒక్కసారి ఆలోచన చేసి మీ మనసు బట్టి ఈ మాటలు ఆలకించి వీటికి లోబడాలని చెప్తూ నా మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆకాశమందున్న మా దేవా, స్తుతులకు పాత్రుడా యేసురాజా, అవునాయనా మీరైతే మాకు మాట ఇచ్చి ఉన్నారయ్యా. అవునాయనా జీవప్రాలవం, అవునాయన హక్కుదారులుగా మమ్మల్ని చేయబోతున్నానని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, మేము కూడా విజయం సాధించాలి నాయన. ఈ విశ్వాస పోరాటంలో కడవరకు మా పందెంలో మేము నెగ్గాలి నాయన. శరీరాశ, నేత్రాశ, ఈ జీవోటంబాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటే నాయన మేము ఎంతో ధన్యులమని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అదే ప్రకారం జీవించే జీవితాలు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించి దీవించి ఈ కొద్ది మాటలు వాళ్ళ హృదయం అనే పలక మీద లెక్కించుకుని 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించినట్లు సహాయం దయచేయమని మా అందరి కొరకు నాయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువు పుణ్య నామమును బట్టి అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.